ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదెవరు? ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయా? అగస్తా కుంభకోణం నుంచి జనం దృష్టి మళ్లించేందుకు సేవ్ డెమోక్రసీ ర్యాలీని కాంగ్రెస్ చేపట్టిందా? రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీ ఒకే దారిన ప్రయాణం చేస్తున్నాయా? అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం పార్లమెంట్లో వేడి పుట్టిస్తుంటే ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్ రోడ్డెక్కినట్టు కనిపిస్తోంది. సమర్థించుకునేందుకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో తన వాదనను ప్రజల ముందు వినిపించేందుకు కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ పేరుతో ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగింది. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ధ్వజమెత్తింది. బీజేపీలో అధికార దాహం పెచ్చరిల్లుతోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బలవంతంగా కూలదోస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. సమాజంలోని అన్ని వర్గాలు తల్లడిల్లుతున్నాయని అన్నారు. 2 ఏళ్ల తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. एक बात अच्छी तरह समझ लें कि जिस दिन पानी सिर से ऊपर चला जाता है, भारत के लोग बड़ों को भी पानी पिला सकते हैं। और जनादेश को जैसा धोखा मोदी सरकार ने दे रही है, उसे देखकर लगता है कि इनके दिन अब पूरे हो गए हैं. మరోవైపు కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ ర్యాలీని తప్పుపడుతూ బీజేపీ నాయకులు పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ముడుపులు తీసుకున్నదెవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలంటూ పాటలు పాడారు. మరోవైపు సేవ్ డెమోక్రసీ అని మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాంగ్రెస్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ట్వీట్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి లక్షల మందిని జైళ్లలో పెట్టి రాజ్యాంగాన్ని ఇష్టారీతిన సవరించిన విషయాన్ని కాంగ్రెస్ కు గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోను, సిబిఐని దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థులను వేధించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని నినదించడం విడ్డూరంగా ఉందని వెంకయ్య అన్నారు. 100 కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కాంగ్రెస్దేనని విమర్శించారు. इन्होंने अपोजिशनर्स को जेल भेजा, उन्होंने संविधान में संशोधन किया, अपोजिशन को जेल में रखे, और इन्होंने जजेस को सुपरसीड किया, इन्होंने सीबीआई को दुरुपयोग किया, विपक्ष को कितना बदनाम करने के लिए कोशिश किया, जैसा व्यवहार किया. इन्होंने इशरत जहान का केस में एफिडेविट भी चेंज किया, और हमारा पार्टी का अध्यक्ष अमित शाह को जेल में डाल के उनको इतना हैरास किया. और नरेंद्र भाई जब मुख्यमंत्री था उस समय भी उनको बदनाम करने के लिए पूरा सरकारी तंत्र को कितना मिसयूज किया, सब देशवासी जानते हैं. मगर ये सब भूल के आज पार्लियामेंट के सामने कांग्रेस पार्टी प्रदर्शन करना, डेमोन्स्ट्रेशन करना, जैसा मैंने कहा था, रिडिकुलस. दिस इज रिडिकुलस. कांग्रेस हैज नो मॉरल राइट टू क्रिटिसाइज अस. वी बिलीव इन डेमोक्रेसी. We are a constitution abiding government and we are doing our duty, and they want to divert the attention from the Augusta scam. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రత్యర్థులను పెట్టిన ముప్పుతిప్పలు అన్నీ ఇన్ని కాదు. పార్టీ నిర్ణయాన్ని కాదన్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు బనాయించిన ఘనత కాంగ్రెస్దే. సిబిఐని పావుగా వాడుకొని సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కూడా కాంగ్రెస్ గతంలో ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ చర్యలు తప్పుపడుతున్న బీజేపీ ఇప్పుడు తాను ముక్కనేనన్నట్టు వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటోరియల్ గ్రూప్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. వాళ్ళతో ముందు మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు, వాళ్ళ సేవ్ డెమోక్రసీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేసిన ర్యాలీకి సంబంధించి వెంకయ్యనాయుడు చేసిన స్టేట్మెంట్ విన్నారు మీరు? అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పింది అంతా కరెక్టే, ఏది తప్పు కాదు. అంటే ఎమర్జెన్సీ కాంగ్రెస్ అధికారంలో ఉండగా చేయని లేవు, అన్నీ చేసింది. ఎందుకంటే సుదీర్ఘంగా అధికారం ఉంది కాబట్టి చేయాల్సిన తప్పులనే చేసింది కాంగ్రెస్. ఎవరు చేసినా రిపిటేషన్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ రిపీట్ చేస్తుంది. సిబిఐని కాంగ్రెస్ దురుపయోగి అన్నాడు కదా, ఆ దురుపయోగాన్ని ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్గా ఈ కేసు హెలికాప్టర్ కొనుగోలు కేసు ఇటలీ కోర్టులో ప్రస్తావనకు వస్తే వీళ్ళు హడావుట్ చేస్తున్నారు. కానీ ఇది రెండు రకాలుగా బీజేపీకి నష్టం. ఒకటి, వాళ్ళ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కోసం ఆ బిల్లు పాస్ చేయడానికి కాంగ్రెస్ని మంచి చేసుకోవాలని కొంతకాలం చేసిన ప్రయత్నం అదంతా ఇప్పుడు విఫలమైనట్టు లెక్క, దాన్ని వదులుకున్నట్టు లెక్క. ఇంకోటి, ఇంత ఎర్లీగా నీకు సెకండ్ ఇయరే పూర్తయింది,
ఇంకా 3 years టైం ఉంది. ఇది ఏ 4th yearలోనూ దీన్ని ఇటాలియన్ కోర్టు ఇచ్చిన లీడ్స్ పుచ్చుకొని సిబిఐ చేతనో లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ చేతనో బాగా ఇన్వెస్టిగేట్ చేయించి పూర్తి ఆధారాలు చిక్కిన తర్వాత 4th year కనుక దీన్ని బ్లాస్ట్ చేసుంటే బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ పోయినట్టు, బదనమైనట్టు. ఇప్పుడు 89లో అధికారం కోల్పోయినాడు రాజీవ్ గాంధీ. పోయారు కదా, ఇప్పుడు అధికారులకు రాకుండా పోయేది. అంటే 2019లో కూడా కాంగ్రెస్ అవకాశం లేకుండా నరేంద్ర మోడీని కంటిన్యూ అవకాశం ఉన్నది. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు పుట్ బ్లేమ్ ఆన్ ది కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్కి ఏం జరిగింది దానివల్ల, ఎప్పుడైనా నెహ్రూ గాంధీ ఫ్యామిలీలో ఎవరి మీదైనా ప్రభుత్వం అటాక్ చేస్తే మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరూ ఏకమవుతారు. పివి నరసింహ మీద అటాక్ చేస్తే కాకపోవచ్చు, మన్మోహన్ సింగ్ ఒంటరిగా చేస్తే కాకపోవచ్చు, కానీ సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ లేకపోతే ఇదివరకు ఇందిరా గాంధీని కానీ ఎవరైనా ఇరుకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ ఏకమవుతారు. ఇప్పుడు దానికి అవకాశం ఇచ్చినట్టయింది. 2 years కాగానే మొదలు పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఇంకా దీనివల్ల బీజేపీకి ఏం లాభం లేదు. ఇంకోటి, ఆ కేసు తేలేది కాదు, బోపూర్తి ఏం తేలింది, డబ్బులు ఎవరికి పోయినాయి. ఇప్పుడు లేయర్స్ అమాంగ్ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు డబ్బు డైరెక్ట్గా ఇవ్వరు. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఎంపీలని కొనుగోలు చేసినప్పుడు, మైనార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు జార్ఖండ్ ఎంపీలు డైరెక్ట్గా పార్లమెంటరీ స్ట్రీట్లో ఉన్న బ్యాంకులోనే వేసారు డబ్బులు తీసుకోపోయి. అంత అమాయకంగా మిగతా వాళ్ళు చేయరు. చాలా మంది ఉంటుంది, కొన్ని చేతులు చాలా చేతులు మారుతాయి, చాలా ఇండైరెక్ట్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, విదేశాల బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి, జరగరు. బొప్పర్తి జరగలేదు. ఇప్పుడు ఇది వేస్ట్ ల్యాండ్ కూడా ఎప్పుడు మీరు అంటున్నారు కదా, మరి సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ఆరోపణల మీద ఏంటి? ఆయన స్పెసిఫిక్ గా వచ్చి ఆయన రాజ్యసభకు నామినేట్ చేసింది అసలు అగస్తా గురించి ప్రస్తావించడానికి అన్నట్టుగా కాదు, గాంధీ ఫ్యామిలీని హెరాస్ చేయడానికి అతని జీవితమే దానికి అంకితం చేశాడు. కానీ ఆయన కూడా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉండగా సోనియా గాంధీ దగ్గరికి పోయి నాకు రాజ్యసభ టికెట్ ఇవ్వండి, అటల్ గారి పని చెప్తాను అన్నాడు. ఆయన ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. బట్ హీ రెండు వైపులా పదునున్న కత్తి సుబ్రహ్మణ్య స్వామి రావటం వల్ల రాజ్యసభలో ఇంతవరకు మైనార్టీలో ఉండి బిక్కుమంటున్న బీజేపీ ఒకసారిగా గేమ్ చేంజర్ అనమాట. మొత్తం పర్సెప్షన్ అంతా మారిపోయింది. సుబ్రహ్మణ్య స్వామి రావడంతో బీజేపీ ఈజ్ ఆన్ ది రైస్. ఇప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్లో పడిపోయింది. కానీ సుబ్రహ్మణ్య స్వామి పవర్ అటువంటిది. సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఎంజే అక్బరు అట్లాంటి జర్నలిస్టు కొంతమంది వచ్చారు. కానీ సుబ్రహ్మణ్య స్వామి ఇస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ మొత్తం భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థలో అటువంటి క్యారెక్టర్ కోడ్లు ఉండడం. మరి అతనికి మొత్తం డిఫెన్స్ సీక్రెట్స్ అని ఇచ్చి పార్లమెంట్లో సీక్రెట్ ఫైల్స్ కూడా ఇచ్చి అతను దాడి చేయమని చెప్పారు. ఆ సీక్రెట్ ఫైల్ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని టెస్టిఫై చేయమని అడుగుతున్నారు. ఇంతవరకు జైలు 6 రోజులు టైం ఇచ్చారు, ఇంతవరకు చేశారు లేదు మనకు తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్, అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్. దానివల్ల బూమరాంగ్ కావచ్చు, బీజేపీకి దాన్ని నష్టం జరగచ్చు, లేదా కాంగ్రెస్కి ఎట్లా నష్టం జరగచ్చు. కానీ ఒకటి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ అగస్తా ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి ఇటలీ కోర్టు స్పెసిఫిక్గా కొంతమంది పేర్లు, తర్వాత కొన్ని ఇటలీ కోర్టు పేర్లు చెప్పింది. ప్రణబ్ ముఖర్జీ పేరు చెప్పింది, మన రాష్ట్రపతి పేరు. సోనియా గాంధీ పేరు చెప్పలే. డైరెక్ట్ గా షీ ది ఫోర్స్ బిహైండ్ ది డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ది గవర్నమెంట్. షీ ది ఫోర్స్. మన్మోహన్ సింగ్ నన్ను ఒప్పుకుంటాడు, ఎవరైనా ఒప్పుకుంటారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ మనకు ఫోర్స్ ఎవరంటే సోనియా గాంధీ. యూపీఏ చైర్పర్సన్, అత్యంత యూపీఏ చైర్పర్సన్. ఆయన ఆమె దగ్గర నుంచి ఆర్డర్స్ ఆయన తీసుకుంటాడు, ఆయన కాదని చెప్పలేదు. ఆవిడే నాయకురాలు, నేను ఫాలో అవుతున్నా అంటాడు. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు ఎవరు? పొలిటికల్ అడ్వైజరు అహ్మద్ పటేల్. కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు ఏపీ అని ఉంది. దానివల్ల పేరు ప్రస్తావించింది యాక్చువల్గా ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రస్తావించారు కోర్టులో అఫిడవిట్లో. కానీ ఏం చేస్తారు, ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రస్తావించడం వల్ల ఏం కాదు. అంటే ముఖ్యంగా అసలు కాంగ్రెస్ హైరార్కీలో ఉన్న వాళ్ళందరి పేర్లు ప్రస్తావించారు. దాంట్లో ఎవరు ప్రస్తావించారు? ఒక మిడిల్ మ్యాను, ఆ కంపెనీ రిప్రజెంటేటివ్, ఇండియాలో ఉన్న రిప్రజెంటేటివ్కి మీరు గవర్నమెంట్కి దగ్గర కావాలంటే, మీ పనులు చేసుకోవాలంటే వీళ్ళని పట్టుకోవాలి అని చెప్తారు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ యూనియన్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, జర్నలిస్ట్ పని కావాలంటే అమర్ గారిని పట్టుకోవాలి, శ్రీనివాస్ రెడ్డి గారిని పట్టుకోవాలి అంటారు. అన్న మాత్రం మీరు దోస్తు అవుతారా? అట్లా లీడ్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 ఏళ్ల తర్వాత, ఇంకో 2 ఏళ్ల తర్వాత కనుక ఇట్లాంటివి తీసుకొచ్చింటే 2019 ఎన్నికల్లో లబ్ధి జరిగి ఉండేది భారతీయ జనతా పార్టీ. ఇంకోటి లోపు జీఎస్టీ బిల్ పాస్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నట్టు ఈ సమయాన్ని? వాళ్ళు కూడా ఆగలేకపోతున్నారు, వాళ్ళకి పెద్ద పరిపక్వత లేదు. అంటే ఇప్పుడు బయట ఉన్న ఒక చర్చ ఏమిటి అని అంటే, అగస్తా ఈ సందర్భంగా ఈ సమయంలో ఎందుకు తీసుకొచ్చారంటే ఉత్తరాఖండ్ వ్యవహారం, ఈ వ్యవహారాలను కొంచెం చేయడం కోసం చిన్నది, చాలా చిన్నది. కానీ వాళ్ళ ఉత్తరాఖండ్ వ్యవహారాన్ని తీసుకునే సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతుంది. అది కూడా బహానానే.
ఉత్తరాఖండ్ అనేది ఒక మాస్క్ అది. అసలు విషయం ఈ అగస్తా కుంభకోణమే. దీంట్లో డిఫెన్స్ లో పడ్డారు లోక్సభలో, దాన్ని బయట అఫెన్స్ ద్వారా దాన్ని మాఫ్ చేసుకొని ట్రై చేస్తున్నారు. ఉత్తరాఖండ్ అనేది చిన్న విషయం అది బీజేపీకి. ఉత్తరాఖండ్ రేపు కాంగ్రెస్ గెలుస్తుంది. 9 మంది డీబార్ చేశారు కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. అంత మాత్రం పెద్ద బదనామేం కాదు బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్కి జీఎస్టీ చాలా ఇంపార్టెంట్. జీఎస్టీ పాస్ చేసుకొని ఉండి ఇంకో 1 year ఆగి మొత్తం క్లూస్ లాగి ఇప్పుడేం లాగలేదు. ఇప్పుడు సోనియా గాంధీని ఎక్కడ దోషిగా పట్టించలేదు. ఇప్పుడు కొంత విచారణ మొదలు పెడితే ఎప్పుడు తెలియదు. కనీసం 2 years సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేయించి, లోతుగా ఇన్వెస్టిగేట్ చేయించి ఆధారాలను పట్టుకొని అప్పుడు 4th year బ్లాస్ట్ చేసి అనుకోండి, అప్పుడు చాలా డిఫెన్స్ లో పడిపోవాలి పార్టీ. ఎందుకు తొందరపడింది అంటారు ఆంజనేయ రెడ్డి గారు? మూర్తి గారు వీళ్ళు తొందరపడ్డారు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చేసే ఆరోపణ ఏమిటి? మీరు 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కదా. ఈ రోజు అగస్టా వెస్ట్లాండ్ కుంభకోణం ఎందుకు బయటకు తీసుకొచ్చారు? 2 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? కాంట్రాడిక్టరీగా ఉంది. వీరేమో ఇప్పుడు చేయకూడదు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇప్పుడు దాకా ఎందుకు? పొలిటికల్ గా అంటే రామచంద్రమూర్తి గారు చెప్తుంది పొలిటికల్ గా అనాలిసిస్. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ పెద్దలు, మీరు చాలా విజ్ఞులు. నేనేమంటున్నా అంటే మిలాన్ కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మూవ్ అయింది, అవునా కాదండి? ఆ ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత అది రాకుండా ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు స్పందించకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం విమర్శలు వస్తాయి? ఇంత పెద్ద కుంభకోణం విదేశీ కోర్టు చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుమ్మక్కైపోయారు, వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు నాటకాలు ఆడుతున్నారని ఒక ఆరోపణ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మిలాన్ కోర్టు నుంచి వచ్చిందో ఈ కేంద్ర ప్రభుత్వానికి తప్పలేదు, ఇంకా దాని మీద విచారణ జరపాలా. మిలాన్ కోర్టులో స్పష్టంగా ఎవరెవరికి ఎంత ఇచ్చారని కూడా ఒక చేత్ రాసిన పేపర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మనం సేవ్ డెమోక్రసీ నుంచి ఈ అగస్టా కుంభకోణానికి వెళ్తున్నాం. సరే, వారు చెప్పారు కాబట్టి నేను దాన్ని ప్రస్తావిస్తున్నాను. అందువల్ల నేనేమంటున్నా అంటే మీరు ఇష్రత్ జహాన్ కేసు కానివ్వండి, లేదా ఈ అగస్టా వెస్ట్లాండ్ కేసు కానివ్వండి, ఎప్పుడైతే బయటకు వచ్చాయో వచ్చిన తర్వాత ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది, ప్రభుత్వం విచారణ జరపాలనుకుంటుంది, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలా, ఆనాటి మంత్రులు బాధ్యత వహించాలని చెప్తున్నారు. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం సొంతంగా డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్న ఆంటోనీ క్లియర్ గా చెప్పినాడు, మీరు యూ కెన్ టేక్ యాక్షన్. ఆ రోజు క్యాన్సిల్ చేసినామని చెప్తున్నారు. ఉన్నప్పుడు పార్లమెంట్ లో చెప్పారు, డబ్బులు తీసుకున్నారు, అవినీతి జరిగింది అని చెప్పారు. మీరు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన వాళ్ళ మంత్రి చెప్పిన తర్వాత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నప్పుడు ఇది రాజకీయ కక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు లేదా ఇంకేదో వ్యవహరిస్తున్నారు అని చెప్పడం ఏమాత్రం సమంజసం. రాజకీయ కక్షతో వ్యవహరిస్తారు అనేది నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, లేదా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒక ఇష్యూ నుంచి పొలిటికల్ బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ తొందరపడింది. ఇది ఇంకో 2 ఏళ్ల తర్వాత తీసుకొచ్చింటే 2019లో అది ఎన్నికల పరంగా లాభం చేకూర్చుండేది. నేను ఎందుకు చెప్తున్నా, ఇటలీ కోర్టులో మిలాన్ కోర్టు చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుండా ఉంటే దాని సంకేతాలు ఏ విధంగా వెళ్తాయి ప్రజల్లోకి? స్పష్టంగా చెప్పిన తర్వాత, స్పష్టంగా పేపర్స్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి చెప్పారు, ఆనాటి మీరు ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు కానీ సుబ్రహ్మణ్య స్వామి దాన్ని తీసుకొచ్చి రాజ్యసభలో ప్రస్తావించేదాకా బయట ఎవరు పట్టించుకోలే. చెప్పలే. ఇప్పుడు ఆంటోనీ ప్రకటనకి ఇటాలియన్ కోర్టు ప్రకటనకి తేడా ఏం లేదు. అవినీతి జరిగిందని ఆంటోనీ ఒప్పుకున్నాడు, అవినీతి జరిగిందని ఇటాలియన్ కోర్టు అడుగు. ఇంకా చాలా రివల్యూషన్స్ వచ్చాయి సార్ మిలాన్ కోర్టులో, ఇంకా చాలా రివల్యూషన్స్ వచ్చాయి. ఆనాటి యూపీఏ ప్రభుత్వం మాకు కావాల్సిన పత్రాలు అందించలేదు, కోర్టుకి చాలా విషయాలు దాపెట్టారు, వాళ్ళు మాకు సహకరించాలని కూడా కోర్టు జడ్జిని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు సేవ్ డెమోక్రసీ విషయానికి వచ్చినప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీకి అర్హత ఎక్కడ ఉంది సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడారు? మీకు అందరికీ తెలుసు 1967లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే బుల్లెట్ ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అధికారానికి వచ్చింది. నాకు తెలిసి, మరి మీరు ఇంకేదన్నా ఏమండి? కరెక్ట్, బ్యాలెట్ ద్వారా వచ్చింది. ఆ బ్యాలెట్ ద్వారా వచ్చిన ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి ఎంఎస్ నమూద్రిపాద్ గారి ప్రభుత్వం రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతుంది. 100 సార్లు ఈ దేశంలో రాష్ట్రపతి పరిపాలన విధించారు. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఉత్తరప్రదేశ్లో అన్యాయంగా రద్దు చేశారు. వాళ్ళు సేవ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఆదర్శం కావాలని కాదండి. ఇందిరాగాంధీ కుటుంబం లేదా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం డెమోక్రసీ గుర్తొస్తుంది. ఏ డెమోక్రసీ? హెరిడిటరీ డెమోక్రసీయా?
వాళ్ళ కుటుంబ పరిపాలనకు సంబంధించి కుటుంబ ప్రజాస్వామ్యం ఇది. ఏ డెమోక్రసీని గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు? Right. ఈరోజు ఉత్తరాఖండ్లో కానివ్వండి లేదా అరుణాచల్ ప్రదేశ్ జరిగిన సంఘటనలు ఏమిటి? బీజేపీకి ఏమి సంబంధం? ఇట్ ఈస్ దేర్ ఓన్ మేకింగ్, ఇట్ ఈస్ నాట్ బీజేపీస్ మేకింగ్. ఉత్తరాఖండ్లో ఏం జరిగింది? 9 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు, వాళ్ళు ఏం బీజేపీలో జారలేదు. ఆ ప్రభుత్వం మీద అవిశ్వాసం చెప్పారు. అక్కడ స్పీకర్ ఏం చేశారు? అప్రోప్రియేట్ బిల్లు ఓడిపోయినప్పటికి కూడా ప్రకటించినట్టుగా దాని చెప్పాడు. వెనకాల డ్రైవింగ్ ఫోర్స్ మీరేనే కదా. సహజం అండి. ఒక ప్రభుత్వాన్ని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా మద్దతు తీసుకుంటారు. మేము కూడా అడుగుతాం, ఆ ప్రభుత్వానికి మెజార్టీ కోల్పోయింది, అవినీతి ప్రభుత్వం దించేయండి, ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం లేదు. రాజకీయం కదా, ప్రజాస్వామ్య పద్ధతి కదా, దాన్ని ఎవరు కాదనగలరు? అక్కడ కూడా తొందరపాటు ఉంది. షో ఆఫ్ స్ట్రెంగ్త్ should take place on the floor of the house అని ఉంది. ఒక్కసారి ముఖ్యమంత్రి స్టింగ్ ఆపరేషన్ లో ఉన్నాడని తేలిన తర్వాత ఆ యొక్క ఆ వీడియో ఫుటేజ్ నిజమేను అని ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ తేల్చిన తర్వాత ఇంకా ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయడం ఎంతవరకు సమంజసం? ఆంజనేయ రెడ్డి గారు మనకు సోనియా గాంధీ మాట్లాడింది విన్నాం. ఇవాళ నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇవాళ ఎన్నికల ప్రచారంలో అగస్తా కుంభకోణాన్ని ప్రస్తావించి దాన్ని ఆయన ప్రచారానికి ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారు. రాష్ట్రాల్లో కేరళలో మాట్లాడారు ఆయన. చివరి డేస్ లో వచ్చింది, అది కూడా పెద్దగా ఉపయోగం అవుతుంది అనుకుని దాంతో కాంగ్రెస్ నాయకులు సుందరరామ శర్మ గారు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనతో ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ చైర్మన్ సుందరరామ శర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణన్ ధర్మశ్రీ చర్చలో పాల్గొంటున్నారు. సుందరరామ శర్మ గారితో మాట్లాడారు. సుందరరామ శర్మ గారు చెప్పండి, 100కు పైగా కాంగ్రెసేతర ప్రభుత్వాల్ని కూల్చిన కాంగ్రెస్కి వాళ్ళ సేఫ్ డెమోక్రసీ గురించి మాట్లాడే అధికారం ఎక్కడిది అని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు. కేవలం ఈ అగస్తా కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం మీద నుంచి దృష్టి మళ్లించడం కోసమే కాంగ్రెస్ ఇట్లాంటి ర్యాలీలు చేపడుతున్నది. కోర్టు పిలిస్తే ర్యాలీలో పోవడం ఏంటది, ఏమన్నా విజయోత్సవం అని అడుగుతున్నారు అందరూ. సార్, మొదటిది 1977లో జనతా పార్టీ వచ్చాక ఎంతమంది ప్రభుత్వాల్ని కూల్చింది, ఎంతమంది గవర్నర్లను తీసేసిందండి? ఇప్పుడు ఇవాళ రోజున ఏదో ఆయన 100 మాట్లాడుతూ అంటే సుందరరామ శర్మ గారు ఒక మాట, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు అన్సెటిల్ కావాల్సిందేనా, ఏటీలో డిస్టెబిలైజ్ కావాల్సిందేనా? ఇందిరాగాంధీ జరుగుతున్నప్పుడు మళ్ళీ 81లో ఇందిరాగాంధీ గారు వచ్చాక అదే పని జరిగింది కదా. అదే చెప్పబోతున్నాను సార్. టిట్ ఫర్ టాట్. చెప్పండి. అదే చెప్తున్నా. అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి అడ్మినిస్ట్రేటివ్ అన్సర్టనిటీకి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేయాల్సిందే అంటారు. లేదు, నేను అంటలేదు. చెప్పండి. 1977లో అంకురార్పణ చేసిందే జనతా పార్టీ అని చెప్తున్నాను. ఓకే. అంతకుముందు 67లోనే నమ్మూదిరిపాల్ ప్రభుత్వాన్ని కూలదోసినారని కదా కాంగ్రెస్ వారు. అప్పుడే తిరుతర బదులు కాలేదు. 84లో ఎన్టీఆర్ ఏం చేశారు మీరు? చెప్పండి. 75లో ఎన్టీఆర్ చేసిన 75లో ఎమర్జెన్సీ మీరు తర్వాత శర్మ గారు చెప్పండి. ఒక్క సెకండ్. ఇప్పుడు 84లో ఎన్టీ రామారావు గారిని మేము చేశామని మీరు అన్నప్పుడు ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు గారు కూల్చేసిన తర్వాత అప్పుడు మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారికి వెనకాల వెంకయ్య నాయుడు గారు ఎందుకు నిలబడ్డారు? అప్పుడు తప్పండి. చంద్రబాబు వెంకయ్య నాయుడు గారు నిలబడలేదు. ఇది తప్పుడు ఆరోపణ అండి. ఇట్స్ నాట్ కరెక్ట్. తప్పుడు ఆరోపణే ఉంది. మీ పార్టీ నిలబడింది. ఇవాటి రోజు కూడా మీరే నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వెనక ఆ రోజు అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారము, వాళ్ళు తేల్చుకున్నారు. ఇంకొక పార్టీ కూలదేశంది కాదు. వెంకయ్యనాయుడు గారికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం చెప్పండి సార్. మాట్లాడివ్వండి ఒక్క నిమిషం. ఓకే. మాట్లాడివ్వండి ఒక్క నిమిషం. ఏ రోజు 84న ఎన్టీ రామారావు గారి మీద నాదెండ్ల భాస్కర్ రావు గారు వెన్నుపోటు పొడిచారని అన్నప్పుడు ఇదే వెంకయ్య నాయుడు గారు ఊరూరా తిరిగినప్పుడు మరి అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ అంతర్గతమైన ఎన్టీ రామారావు మీద వెన్నుపోటు పొడిచినప్పుడు వెంకయ్య నాయుడు గారు ఎందుకు పోరాడలేదు?
ఓకే, ఇప్పుడు మనం తెలుగుదేశం సుందరరామ శర్మ గారు మనం ఇప్పుడు తెలుగుదేశం అంతర్గత రాజకీయాల్లోకి ఆ కుమ్మలాటలో కొద్దిగాని మనం మాట్లాడుకుంటున్న దాంట్లో ఒకటి సుందరరామ శర్మ గారు ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఏంటంటే మీరు మాట చెప్పినారు 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవన్నీ మొదలైనాయని. కానీ అంతకు ముందే నమ్ముద్రిపాద్ ప్రభుత్వాన్ని కూలదోసిన ఘనత ఇందిరాగాంధీ గారిది అని కదా. అది చెప్పేదంటే ఏంటంటే వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు అని మొదటి నుంచి చెప్పండి. అదండి అది. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్ అగస్టాలోకి మాట్లాడదాం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు అగస్టా గురించి ఇప్పుడు ఏదో దాన్ని పక్కన తప్పించడానికి అని చెప్పారని అంటున్నారు. నేను ఇవాళ ఒక్క విషయం అడుగుతున్నానండి. లోక్సభలో ఇవాళ ఒక ఇటలీలో జరిగినటువంటి ఆర్డర్ని ఇంతసేపు మాట్లాడుతున్నారు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ ఒక సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఒక ఆయన్ని పట్టుకుని వచ్చి ఇవాల్టి రోజున లోక్సభలో ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడనివ్వకుండా, ఇవాళ 11 నుంచి 13 రాష్ట్రాల్లో కరువు ఉంటే దాని గురించి మాట్లాడకుండా, ఒక ఇటలీ ఇచ్చినటువంటి ఒక ఆర్డర్, ఇటలీ కోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ని తీసుకుని వచ్చి ఇంత రభస చేస్తున్నారు. నేను ఇవాళ ఒక్కటి అడుగుతా ఉన్నా. పార్లమెంట్లో జరగాల్సినటువంటిది చట్టాలు చేయటం, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం. ఒకవేళ నిజంగా ఆర్డర్ తప్పైనా లేదా ఆర్డర్ ప్రకారం ఏమైనా ఉంటే శిక్ష వేసేటువంటి అధికారం ఈ రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఈ యొక్క పార్లమెంటుకు లేదు. ఇవాళ ఒక సిబిఐ కోర్టు, సిబిఐయో ఈడీనో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఈ రోజున పార్లమెంట్లో ఇంత గందరగోళం సృష్టించాల్సినటువంటి అవసరం ఇవాళ వెంకయ్యనాయుడు గారిగా మాట్లాడారు ఇప్పుడే. కాన్స్టిట్యూషన్ ప్రకారమే మేము పోతుంది ప్రభుత్వం అని చెప్పని. నేను అడుగుతున్నా ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకు శిక్ష వేసేటువంటి అధికారం ఈ యొక్క పార్లమెంటుకు ఉన్నదా అని చెప్పనని. న్యాయస్థానాలకు ఉన్నటువంటి విషయాన్ని ఎగ్జిక్యూటివ్ చేయాల్సినటువంటి పనులని కూడా ఇవాళ రోజున పార్లమెంట్లో మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవాళ ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తరాఖండ్లో వీళ్ళు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని కడుక్కోవడం కోసం అని చెప్పని మాత్రమే ఈ అగస్టా కుంభకోణాన్ని ఇవాళ తీసుకురావడం జరిగింది. మేము ఇప్పటికీ చెప్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేసింది మేమే, ఈడీ ఎంక్వైరీ వేసింది మేమే. దాని మీద 2 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు. ఇప్పటికైనా కూడా దాని మీద ఎంక్వైరీ పూర్తి చేయండి. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత న్యాయస్థానాలు తేల్చాలి, ఎవరికి శిక్ష పడాలి, నిజంగా జరిగిందా లేదా అని. ఎస్ సార్, మీరు అన్నది బాగుంది. న్యాయస్థానాల్లో విచారణ జరగాలి, అక్కడ తేలాలి, అప్పుడు శిక్ష పడాలి, నిజమే. కానీ ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పార్లమెంటులో చర్చించడం పట్ల మీ అభ్యంతరం ఏమిటి? లలిత్ మోడీ గురించి చర్చించలేదా? విజయ్ మాల్యా గురించి మాట్లాడడం లేదా? ఇవాళ అగస్తా కుంభకోణం గురించి పార్లమెంట్లో చర్చించడాన్ని మీరెందుకు అభ్యంతరం పెట్టాలి? నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళండి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు లలిత్ మోడీ విషయం కానివ్వండి, ఇవన్నీ ఈ దేశంలో జరిగినటువంటివి. అక్కడ ఒక కోర్టు ఆర్డర్, ఇటలీ ఇచ్చినటువంటి ఒక కోర్టు ఆర్డర్ అది. దాని మీద ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ చర్చించడం ఏంటని అడుగుతున్నాను నేను. ఒకవేళ నిజంగా దాని మీద ఎవరన్నా తీసుకుని ఉన్నట్టుంటే మా యొక్క యాంటోనీ గారు ఆ రోజు సభలోనే చెప్పడం జరిగింది, దీని మీద ఎంక్వైరీ వేశాము అని చెప్పారని. దాన్ని మీరు పూర్తి చేయండి. అంతేగాని ఇటలీ ఆర్డర్ పట్టుకుని వస్తే రేపు పొద్దున అమెరికా వాళ్ళు కూడా ఒక మాట అన్నారు నిన్న, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మైనారిటీలకు సరైనటువంటి రక్షణ లేదు అని. దాని మీద కూడా మీరు మాట్లాడతారా ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు? ఇతర దేశాలు మాట్లాడినటువంటి వాటిని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి కోర్టు ఆర్డర్ల మీద ఈ యొక్క పార్లమెంట్ కాదు మాట్లాడాల్సింది. ఇక్కడ నిజంగా రేపొద్దున సిబిఐ కానీ ఈడీ కానీ మా మీద అభియోగాలు ఉన్నాయి అని చెప్పని అన్నప్పుడు మీరు డిస్కస్ చేయండి. అది లలిత్ మోడీ విషయంలో జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ జీఎస్టీ బిల్లు గురించి కానీ వీటి మీద మాట్లాడితే బాగుంటుంది. కానీ ఉత్తరాఖండ్ నుంచి పాప నుంచి బయటపడటం కోసం అని చెప్పని ఈ అగస్టా కుంభకోణాన్ని తీసుకురావడం అనేది ఈ 5 స్టేట్లలోనూ జరుగుతుంటే ఎన్నికల కోసం అని చెప్పని ఈ అగస్టా కుంభకోణాన్ని మాత్రమే తీసుకొచ్చింది అనేటువంటిది కూడా మరి స్పష్టం చేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా మేము చెప్పేది ఏంటంటే నిజంగా ఇవాళ రోజున కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కనుక ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్తున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీరు విచారణ సరిగ్గా పూర్తి చేయండి. అగస్టా కుంభకోణంలో నిజంగా ఏమన్నా జరిగితే బయటికి తీసుకురండి. అంతే తప్ప పార్లమెంటు యొక్క సమయాన్ని వృధా చేయొద్దు, ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించద్దు. ఒక్క మాట సుందరరామ శర్మ గారు, అంటే మీరు అనేది ఇటలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఉన్న విషయాలన్నీ అబద్ధాలంటారా? అది అబద్ధమా కాదా అనేటువంటిది ఇక్కడ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళని విచారణ చేయనండి. ఇవ్వండి. ఓకే. సుందరరామ శర్మ గారు
ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పులో, మిలాన్ కోర్టు ఇచ్చిన తీర్పులో ఏ దేశ రాజకీయ నాయకులు, ఏ దేశ బ్యూరోక్రాట్లు, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారని ఉందండి? ఇటలీ వాళ్ళ, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని స్పష్టంగా చెప్పిన తర్వాత పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో చర్చించకుండా ఎందుకు ఉండాలండి? ఈ దేశం వందలాది కోట్ల రూపాయలు, ఈ దేశ సొమ్ము, ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు పార్లమెంటుకు బాధ్యత కాదు, అది చర్చించాల్సిన అవసరం, ఎవరు దోషులు తేల్చాల్సిన అవసరం అంటే వారు ప్రాధాన్యతల గురించి మాట్లాడుతున్నారు. ఏది ముఖ్యం, ఏది ముందుగా వారు మర్చిపోతున్నారేమో. చర్చించండి అని పార్లమెంట్ లో నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళండి. బయట దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మీరు పార్లమెంట్ లో చర్చ చేయండి అని పార్లమెంట్ లో నోటీస్ ఇచ్చింది గులాం నబీ ఆజాద్. రాజ్యసభలో వారు ఇచ్చారు ముందు నోటీసు. ఏమంటారు? అది వారు మర్చిపోతున్నారు. శర్మ గారు, చర్చించమని చెప్పింది మీరు, చర్చకు సిద్ధమన్నారు. సోనియా గాంధీ ఏమన్నారు? ఇంకా ఎన్ని విషయాలు బయటకు తీసుకొస్తారో తీసుకురండి, ఎన్ని విషయాలు చెప్తారో రండి, నేనేం భయపడి అంటున్నారు. వారు సవాలు విసురుతుంటే పార్లమెంట్ చర్చించకూడదా? నిమిషం ఆగండి. చెప్పండి చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు, మీరు అక్కడ వచ్చినటువంటి ఆర్డర్ని ఒక సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి ఆయనకి ఇచ్చి మీడియాలో లీకులు ఇచ్చుకుంటా దాని మీద మీ యొక్క ఎంపీలు, మీ యొక్క మంత్రులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చర్చిద్దాము అని చెప్పడం జరిగింది. వాళ్ళు చర్చిద్దాము అని అన్నప్పుడు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? మీరు పార్లమెంట్ లో చర్చ సిద్ధమైతే కదా ఆధారాలు బయట పెట్టడానికి. సుబ్రహ్మణ్య స్వామి లేచిన వెంటనే మీరు రచ్చ చేస్తున్నారు, మాట్లాడనివ్వడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్నూలు ధర్మశ్రీ గారితో కూడా మాట్లాడదాం. ధర్మశ్రీ గారు చెప్పండి, మీరు వింటున్నారు చర్చ. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా సేఫ్ డెమోక్రసీ మాది అంటే మాది అని పోరాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి చర్చనీయాంశాలన్నీ కూడా మనం అవగాహన చేసుకుంటే, ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకోవడం కోసం, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దృష్టి కేంద్రీకరిస్తూ మాట్లాడుతున్నారు తప్ప దేశ భద్రత కోసం కానీ, దేశ రక్షణ కోసం కానీ, దేశ ప్రయోజనం కోసం మాట్లాడినటువంటి విధానాలు దయచేసి కనిపించట్లేదు. ఎందుకంటే ఏదో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఈ రోజు చేస్తున్నాను వెంకయ్యనాయుడు మాటలు, ఆ రోజు అగస్టా కుంభకోణంలో జరిగినటువంటి విధానాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం కేవలం వాడుకొని సుబ్రహ్మణ్య స్వామినేమో పావుగా పెట్టి ఈ లీకులన్నీ ఇచ్చి పార్లమెంటరీ తాలూకా ఒక మంచి సమయాన్ని కూడా, విలువైన సమయాన్ని వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ దేశం కోసం మాట్లాడినటువంటి విధానం ఎక్కడుంది చెప్పండి. అంటే అగస్తా కుంభకోణం గురించి పార్లమెంట్ లో చర్చ జరగాల వద్దా? బాధ్యత అగస్తా కుంభకోణం గురించి పార్లమెంట్ లో చర్చ జరగాల వద్దా? కుంభకోణం కన్నా విలువైనది అదేనండి చెప్తున్నాను. అయ్యా అక్కడ సౌండ్ వస్తుంది, దయచేసి సౌండ్ తగ్గించాలి, నా వాయిస్ నాకే వినపడుతుంది. చెప్తున్నాను ఒకటి చెప్పండి. ఇప్పుడు అగస్టా కుంభకోణం అనేది అంతకన్నా విలువైనటువంటి సమస్యలు, అంతకన్నా ప్రాధాన్యమైనటువంటి సమస్యలు దేశాన్ని కుదిపేస్తున్నటువంటి తరుణంలో ఇటలీలో ఇచ్చినటువంటి సమస్యని తీసుకొచ్చి దాని ముందు ఉంచారు. ఎలాగా? రాజకీయ ప్రయోజనాలు ఆశించి అక్కడ సుప్రీం ద్వారా పెట్టినటువంటి ఉన్నాయి. చర్చించండి, దోషులు ఎవరున్నారు వెలుగు తీయండి. అంతే. దానికన్నా ఈరోజు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైనా వ్యవహారాలు ఉంటే ఆ వ్యవహారాలన్నీ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఓట్ల రాజకీయాల కోసం వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు పెద్దలు కూడా అవగాహన ఉండి 3 సార్లు రాజ్యసభ 18 సంవత్సరాలుగా రాజ్యసభ సభ్యులుగా ఉండి ఈరోజు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండి కేవలం ఒక దుగ్ధత్వ ప్రతిపక్షాలను అన్నింటినీ నోరు ముంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సేవ్ డెమోక్రసీ అనేది నిజంగా ఇక్కడ ఒక కాంగ్రెస్గా కాదండి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షాలకు కూడా జరుగుతున్నాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దృష్టి కేంద్రీకరించట్లేదు. మా దగ్గర చూస్తే మరి ఇదే వెంకయ్యనాయుడు గారు మేము మాట్లాడుతున్నాం, చట్టాలకి ఎక్కడ విలువ ఇస్తున్నారు మీరు? చట్టాలని ఎక్కడ గౌరవిస్తున్నారు మీరు? మీరు చట్టంలో పొందుపరిచినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు మీ నోటితో స్వయంగా చెప్పి 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పినటువంటి మాటలు ఎక్కడ పోయాయి? రైల్వే జోన్ ఇస్తానని మాటలు ఎక్కడ పోయాయి? ఓకే మీరు మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం, మళ్ళీ దాన్ని ఇంకోసారి చర్చిద్దాం. సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి, దానికి మీరు నిలబెట్టుకుంటున్నారు. మాట్లాడదాం ధర్మశ్రీ గారు. దానికి చర్చించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం మేము.
ధర్మశ్రీ గారు వాటి గురించి కూడా మాట్లాడదాం ఒకసారి. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు ఈ రోజు రైట్ సార్. కేంద్ర ప్రభుత్వం ఇలాగ రకరకాలుగా చెప్పడం అనేది దారుణం. ఇది బీజేపీకి తగిన పని. మీరు ఇప్పుడైనా కళ్ళు తెరవకపోతే మాత్రం చాలా తీవ్రమైన ప్రజాస్వామ్యాన్ని చేసినట్టు వాళ్ళు అవుతారని. రైట్ ధర్మశ్రీ గారు, వి గాట్ యువర్ పాయింట్. ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క పాయింట్ అండి చెప్పండి. ఇప్పుడు ఇవాళ రావత్ మీద, హరీష్ రావత్ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగిందని సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం గట్టిగా కనబడిపోతుంది. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి స్టింగ్ ఆపరేషన్ మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయదండి? ఓకే, వీళ్ళు ఇవాళ రోజున ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం ప్రభుత్వం కుమ్ముక్కయి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు. కానీ లేకపోయేటట్లయితే రావత్ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు స్టింగ్ ఆపరేషన్ మీద. అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మా పార్టీని కూల్చడానికి చూస్తారు. ఇక్కడ వచ్చేటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో జరిగినటువంటి స్టింగ్ ఆపరేషన్ గురించి సిబిఐ ఎంక్వైరీ అడగరు, ఎంక్వైరీ వెయ్యరు. శర్మ గారు గురించి ఏం చెప్పాలండి వీళ్ళు? శర్మ గారు, వి గాట్ యువర్ పాయింట్ అండి, మాట్లాడదాం దాని గురించి. ఒక్క నిమిషం రామచంద్రమూర్తి గారు. ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు సుందరాం శర్మ గారు అంటున్నారు, ఇప్పుడు ఇటలీ కోర్టు ఇచ్చిన దాన్ని పట్టుకొని వాళ్ళు వచ్చి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఈ రచ్చంతా చేసే బదులు మీరు సిబిఐకో ఈడీకో అప్పగించి వాళ్ళ విచారణ జరిపిన తర్వాత వాళ్ళు ఇచ్చే దర్యాప్తు నివేదిక ప్రకారం కోర్టులో విచారణ జరిపి దోషులను తేల్చని అంటున్నారు. కానీ ఇవాళ సిబిఐ, ఈడీ ఇట్లాంటి వ్యవస్థలన్నీ కూడా దే ఆర్ లూజింగ్ దేర్ క్రెడిబిలిటీ, విశ్వసనీయత పోతున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్షాన ఉంటున్నాయని చెప్పి రెండు పార్టీలు ఒప్పుకుంటున్నాయి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒప్పుకుంటున్నారు అన్నమాట, సోనియా గాంధీ కూడా ఒప్పుకుంటుంది. సోనియా గాంధీ స్వయంగా సిబిఐని దుర్వినియోగం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని దాదాపు 17 నెలలు జైల్లో పెట్టిన గంట సిబిఐని ఉపయోగించుకొని సోనియా గాంధీ చేస్తున్నారు. దాంట్లో అనుమానం లేదు కదా ఎవరికి. ఏం జరిగింది? ఇప్పుడు అన్ని కేసుల్లో అందరూ అధికారులు అందరూ నిర్దోషులను విడుదల చేస్తున్నారు. అది ఏం తేలదు. అది కేవలం రాజకీయ కక్షతో చేసిన చర్య. అంటే సిబిఐని దుర్వినియోగం చేయడం సాధ్యము, దుర్వినియోగం చేయొచ్చు అని కాంగ్రెస్ బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ జరగాలంటున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణ లేకపోతే సిబిఐ నరేంద్ర మోడీ చెప్పినట్టు వింటుంది, అంతే కదా, ఇదే సోనియా గాంధీ చెప్పినట్టు విన్నట్టు. అందుకని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి కానీ సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేయించండి అంటాను. సిబిఐని, ఈడీని దుర్వినియోగం చేయొచ్చని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జరిగింది అదే సిబిఐ ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించమని అడుగుతున్నారు. సుందరరావు శర్మ ఇంకో మాట చెప్తున్నారు, ఇప్పుడు హర్యానాలో మీరు ఎట్లయితే స్టింగ్ ఆపరేషన్స్ మీద చేసినారో మరి తెలంగాణ జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఎందుకు చేయరు? ఉత్తరాఖండ్ ఎక్స్ట్రీమ్లీ సార్. ఉత్తరాఖండ్ లో కనీసం నోట్లు కనపడలే, ఇక నోట్లు కనపడ్డాయి. మరి ఐఆమ్ విత్ యు అని చీఫ్ మినిస్టర్ మాట్లాడాడు ప్రాస్పెక్టివ్ డిఫెక్టర్తో. అయినా కూడా ఇక్కడ దీని ఒక తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ దర్యాప్తు ఎంతవరకు పోయింది, ఏం జరిగింది, దాంట్లో ప్రోగ్రెస్ ఏంటని ఎవరు అడగట్లేదు. తెలంగాణ ప్రజలు అడగట్లేదు, ఆంధ్ర ప్రజలు అడగట్లేదు, కేంద్రం అడగట్లేదు. అంటే ఇప్పుడు నిఘా వ్యవస్థలు, నేర పరిశోధనకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే స్వతంత్రంగా ఉండాలో, స్వతంత్రంగా పనిచేయాలో వాటి మీదనైతే చాలా నీడలు పరుచుకున్నాయి, చాలా కాలంగా ఉన్నది. అది ఎవరి హయాంలో అయినా జరుగుతోంది. ఇవాళ అగస్తా కుంభకోణానికి సంబంధించి కూడా ఏ సిబిఐకి అప్పగిస్తే సుప్రీంకోర్టు పర్యవేక్షణ లేదు. నేను ఆరోపణ చేయడం లేదు, మాట్లాడుతున్నా ఎవరి ప్రభుత్వంలో జరుగుతుందంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో, గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కానీ ఎక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్పండి మీరు సిబిఐని దుర్వినియోగం చేశారని. యూపీఏ ప్రభుత్వం యూపీఏ 2లోనే సుప్రీంకోర్టు స్పష్టంగా ఏం చెప్పింది, సిబిఐ ఈజ్ ఏ కేజ్డ్ ప్యారెట్, పంజరంలాగా ఉంటుంది, వాళ్ళు ఉపయోగించుకుంటున్నాను. సిబిఐని ఈ దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి కంటే ఇంకెవరినన్నా బాధ పెట్టున్నారండి? నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారు. నరేంద్ర మోదీ గారిని గంటల తరబడి నరేంద్ర మోదీ గారు ఒక ముఖ్యమంత్రిని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంజరంలో ఉన్న పక్షిని ఎందుకు తీసి బయటకు వదిలిపెట్టలేదు, లేదా ఎందుకు సిబిఐని రద్దు చేయలేదు మీరు 2 ఏళ్లలో? సిబిఐ రద్దు చేసి ఇంకేమైనా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఎందుకు తీసుకురాలేదు? ఇంకోటి గుజరాత్ ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాలి. గుజరాత్ లో కేవలం బెయిల్ మీద వచ్చిన పోలీస్ అధికారులు మళ్ళీ ఉద్యోగంలో పెడుతున్నారు, ప్రమోషన్ ఇస్తున్నారు. ఎవరైనా నిర్దోషత్వం నిరూపించబడేదాకా అందరూ నిర్దోషులే కదండి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు.
ఆ విధంగా ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆయన జైల్లో నుంచి వచ్చాడు, ఆయన సీనియారిటీ ఉంది, ఆయన డీజీపీని సార్ చేశారు. ఇప్పుడు సిబిఐ లాంటి వ్యవస్థలు వాటి విశ్వసనీయతను కోల్పోయాయని అందరూ అంగీకరిస్తున్నప్పుడు వాటి స్థానంలో ప్రత్యామ్నాయ వ్యవస్థల్ని, స్వతంత్రంగా పనిచేసే వ్యవస్థల్ని తీసుకొచ్చేందుకు ఎందుకు ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ ట్రై చేయవు, ప్రయత్నం చేయవు? ఇది నేను సిబిఐని మారుస్తారా లేదని నేను చెప్పలేను, కానీ ఒక ప్రారంభం జరిగింది. ప్రణాళికా సంఘం ఉండింది, దాన్ని ఏం చేశారు, ఈరోజు నీతి ఆయోగ్గా మార్చారు. సిబిఐని కూడా ఇంకా పకడ్బందీగా ఇంకా అధికారులు ఇచ్చి ఇండిపెండెంట్గా ఉండేటట్టుగా సిబిఐని కూడా నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థను దుర్యోగనం చేసే ఆలోచన కానివ్వండి, ఆయన ఆ విధమైన ఇది కానివ్వండి నరేంద్ర మోడీ గారికి లేరు. మీరు జనరలైజ్ చేయకుండా మీరు స్పష్టంగా ఇదిగో సిబిఐ మీ ప్రభుత్వం ఏళ్ల మీద ఇది దుర్వినియోగం చేశారు, ఇది తప్పు పట్టారు, లేదా సిబిఐ పలాని వాళ్ళని వేధించింది అని మీరు స్పష్టంగా ఒక ఆరోపణ చేయండి, దానికి నేను సమాధానం చెప్తాను. జనరలైజ్ చేయొద్దు. అది కాంగ్రెస్ పార్టీలో సిబిఐ కేజ్రీవాల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం గారు ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కాదు కాబట్టి ఇచ్చాను. సిబిఐ వేధించడం లేదండి, ఆ మీద విదేశీ నిధులు వచ్చింది, ఆ ఎన్జిఓ పెట్టింది, సెకండ్. ఇప్పుడు అగస్తా కుంభకోణం విషయంలో ఏం చేయాల్సి ఉంటుంది? పార్లమెంట్ లో కూర్చొని అందరు చర్చించాలా, లేక ఇట్లాంటి పరిశోధన సంస్థలకు ఇవ్వాలా, ఏం చేయాలి? ఇస్తే అవి స్వతంత్రంగా చేస్తే మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ధర్మశ్రీ గారు చెప్పండి, మీరు ఇంతకుముందు ఏదో పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఏమీ లేదండి, ఇప్పుడు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పులు చేయకపోయినా సిబిఐ ఈడీని ఉపయోగించుకొని యూపీఏ ప్రభుత్వం చేసింది అనేది మాత్రం అది పచ్చి నిజం. అంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో అవన్నీ ఉన్నాయనేది. ఈ రోజు మరి బీజేపీ వాళ్ళు అది నిజంగా 2 సంవత్సరాల కాలయాపన ఎందుకు చేయాలో మార్పు చేయొచ్చు కదా, వాళ్ళకి అవకాశం ఉంది కదా. ఒక్కటి ఎన్నో రకాలైన ధర్మశ్రీ గారు నీతి ఆయోగ్ ఎలా పెట్టారు, ధర్మశ్రీ గారు చేయాలి కదా. ధర్మశ్రీ గారు ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఏమంటున్నారంటే, మేము సిబిఐని దుర్వినియోగం చేసిన లేదా సిబిఐని వాడుకొని ఎవరినైనా వేధించిన ఉదాహరణలు ఒక్కటైనా చెప్పగలరా అని వారు అంటున్నారు. మూర్తి గారు చెప్పారు ఉదాహరణలు. ఇప్పుడు అంటే సిబిఐని ఎందుకు దుర్వినియోగం చేయలేదండి? చాలా రకాలుగా దుర్వినియోగం జరిగాయి. ఇప్పుడు సుందరరామ శర్మ గారు చెప్తున్నారు, దాన్ని ఏది ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటిది అది అప్రజాస్వామ్యం కాదా? కాశ్మీర్లో జరిగినటువంటిది అప్రజాస్వామ్యం కాదా? అరుణాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి అప్రజాస్వామ్యం కాదా? ఈ రోజు చట్టం రూపంలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయకపోవడం అప్రజాస్వామ్యం కాదా? ప్రొఫెసర్ సాయిబాబాని 14 పెట్టారు కూడా కోకోళ్ళ ఉదాహరణలు. శర్మ గారు ఏదో మాట్లాడదు. శర్మ గారు చెప్పండి. ఒక్కటేసారి ఇవాళ డైరెక్ట్గా అందరికీ తెలిసినటువంటి విషయం, హరీష్ రావత్ అనేటువంటి ఉత్తరాఖండ్ సీఎంని ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి స్టింగ్ ఆపరేషన్ మీద సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంత స్పీడ్గా దాని మీద చలనం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో స్టింగ్ ఆపరేషన్ విషయంలో ఎందుకని ఇప్పటి వరకు ముందుకు కదలలేదు అని అడుగుతున్నాం. ఇంతకు మించినటువంటి దుర్యోగం ఏముంటుంది అన్నిటిగా సమానం చెప్తారా? ఇంకొకటి కూడా అడుగుతున్నారండి, చెప్పండి. ఇంకొక ఏమండి చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు ఇక్కడ తెలంగాణ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఉందండి, ఉందా? ఏమండి తెలంగాణ స్టింగ్ ఆపరేషన్ వీడియో ఉందా? వీడియో ఫుటేజ్ ఉందా? న్యూస్ ఛానల్స్ అన్ని ప్రసారం చేసినాయి పదే. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. గారు ఒక నిమిషం, మీ మిత్రుడి పార్టీ చేసిన వ్యవహారం రిపీట్ చేయమంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చేయించగలను. చెప్పండి శర్మ గారు. ఇంకొక విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రైమా ఫేసీ కేసు ఉందనే హైకోర్టు ఎట్లయితే చెప్పిందో, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా హైకోర్టులో ప్రైమా ఫేసీ కేసు ఉన్నది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి ప్రైమా ఫేసీ కేసు అని చెప్పడానికి ఒక జడ్జిని కాశ్మీర్ నుంచి పిలిపించుకొచ్చారు, చీఫ్ జస్టిస్ ని, గులాం నబీ ఆజాద్.
అదే సార్. క్షణంలో ఉన్నవాడిని పిలిపించారు అని. అది మేము ఆయనకు ఆ తర్వాత పునరావాసం కూడా కల్పించారు ఇక్కడే. ఉంది కదా. మీరు తెలంగాణ చాలా arranged. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఫేసి కేసు ఉన్నది అని చెప్పిన తర్వాతన ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళా వచ్చిన తర్వాతన నాట్ బిఫోర్ మీలతోటే ఆయన బయటపడటం జరిగింది. అంతేగాని అక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేకపోయేటట్లయితే చంద్రబాబు నాయుడు గారి మీద కోర్టుల వ్యవహారం జరిగిందే తప్ప మేము పూర్తిగా అందులో కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదు. అయితే ఇవాల్టి రోజున మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా కూడా ఈ సిబిఐ అనేటువంటిది సరిగా పనిచేయటం లేదు అనేటువంటిది ప్రజల్లో ఉంది, అన్ని పార్టీల్లోనూ ఉంది. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలనేటువంటి అవసరం మాత్రం ఈ రోజున ఎంతైనా ఉంది. కాంగ్రెస్ పూర్తి బాధ్యత ఉంది. చెప్పండి. గత 60 సంవత్సరాల నుంచి అన్ని రాజ్యాంగ సంస్థల్ని బస్టు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, భారతీయ జనతా పార్టీ కాదు. మీరు అయితే బస్టు సార్, బట్టి ఒక్క- ఏమండి ఒక్క మీరు సెకండ్ శర్మ గారు ఒక్క నిమిషం. అమర్ గారు. కోర్టుని దుర్వినియోగం చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీని దిగుపోమని చెప్తే ఎమర్జెన్సీ తర్వాత ఎన్నిక చెల్లదని దిగుపోమని చెప్తే శ్రీమతి ఇందిరాగాంధీ దిగిపోలేదు. ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళు జడ్జీలందరినీ ప్రమోట్ చేసుకుంది. అదేవిధంగా అన్ని రకాలుగా అన్ని సంస్థల్ని దుర్వినియోగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మొన్న ఇష్రత్ జహాన్ విషయం బయటకు వచ్చినప్పుడు అక్కడ ఐబీ అఫీషియల్ని ఏ విధంగా సిబిఐ అధికారులు హింసించి సిగరెట్లతో కాల్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్లు తయారు చేసుకున్నారో మనకి చరిత్ర చెప్తుంది. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేసిన చరిత్ర ఉందా? మీరు 1-2 విషయాలు మీరు చెప్తున్నారు. శిస్తాశక్తులవాదు స్పష్టంగా అవి ఇచ్చిన ఎన్జిఓ నిధులు దుర్వినియోగం అని అక్కడికి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం సిబిఐని వాడుకోదు, సిబిఐని తన పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాడుకోదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే అట్లా భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థల్ని ఎందుకు మీరు రద్దు చేయలేదు, ఎందుకు మార్చలేదు, వాటి స్థానాల్లో ప్రత్యామ్నాయాలను ఎందుకు తీసుకురాలేదు? 2 ఏళ్ళు గడిచిపోతున్నది కదా, మళ్ళీ అవే వ్యవస్థల్ని మీరు వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. వాటికి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఇస్తారు, ఇండిపెండెన్స్ ఇస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చి 2 సంవత్సరాలు అనేక విషయాల మీద వారు మనసు పెట్టున్నారు. ఈ విషయాల మీద కూడా వారు మనసు పెట్టి వీటన్నిటినీ కూడా సంస్కరిస్తారని నాకు విశ్వాసం ఉంది. నినాదం ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు? ఏదండి సేవ్ డెమోక్రసీ అనేది అన్ని రాష్ట్రాల్లో అందరి దగ్గర కూడా అందరి నోట్లో నానుతుంది. దాని గురించి కూడా మీరు సేవ్ డెమోక్రసీ ఉండవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా మీపై ఉంది కదా, దాని గురించి స్పందించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగానండి. అందుకనే డెమోక్రసీని రక్షించడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. డెమోక్రసీని దుర్వినియోగం చేస్తున్నా అనే విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రైట్. రెడ్డి గారు చెప్పండి, శర్మ గారు చెప్పండి. సార్ ఒక్కటే, ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో చెప్పండి సార్, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇన్ని పార్టీ ఫిరాయింపులు జరుగుతూ ఉంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకొనబడినటువంటి ముఖ్యమంత్రి కండువాలు వేస్తా ఉంటే మరి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మరి మీకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నారండి. హర్యానాలో జనతా పార్టీ పోయి శ్రీమతి ఇందిరాగాంధీ తిరిగి అధికారానికి వచ్చిన తర్వాత హర్యానాలో ఉన్న జనతా పార్టీ ప్రభుత్వం మొత్తం హోల్సేల్ గా మారిపోయింది. అది మీరు మర్చిపోతే భజన్ లాల్ హోల్సేల్ గా మళ్ళీ భజన చేశాడు. శ్రీమతి ఇందిరాగాంధీ ఆ చరిత్ర మర్చిపోవద్దు. ఇక్కడ చెన్నారెడ్డి గారు 78లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జనతా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అందరినీ లేపుకుపోయాడు. వెంకయ్యనాయుడు గారు వ్యంగ్యంగా చెప్పారు, ఏమయ్యా పెళ్ళైన పారాన్ని ఆరక ముందే అందరినీ లేపుకోబోతున్నామని అసెంబ్లీలో జైపాల్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు అడిగారు. ఆ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దాన్ని మర్చిపోయి ఇక్కడ పార్టీలు మారేదాన్ని మేము ఎప్పుడు సమర్థించము. ఎవరు పార్టీ మార్చదలుచుకున్నా, ఏ పార్టీ ఎన్నికయ్యారో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మిగతా పార్టీలు చేరమని మేము స్పష్టంగా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తాము. మీరు ఎవరిని కూడా నుంచి పార్టీ ఫిరాయింపుల దగ్గరికి వెళ్తున్నాం నేను ప్రస్తావిస్తున్నాను. మూర్తి గారిని అడదాం. మూర్తి గారు చెప్పండి, అగస్తా ఇష్యూ ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా కాంగ్రెస్ డిమాండ్ కరెక్ట్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ చేత, ఈడీ చేత దర్యాప్తు జరిపించాలి, దోషులు నిర్ధారించాలి. ఎవరు డబ్బు ఎవరు ఇచ్చారో తెలుసు, డబ్బు ఎవరు తిన్నారో తెలియాలి. కేవలం త్యాగి వల్ల కాదు, త్యాగి బ్రదర్ వల్ల అంత తినలేరు. అసలు బెనిఫిషియరీ వేరే ఉంటారు. వాళ్ళని చేతైతే వాళ్ళని పట్టుకోవాలి, బొన్లో పెట్టాలి, జైల్లో పెట్టాలి.
ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో డబ్బులు ముట్టుంటే వాళ్ళు ఈ రకంగా డిమాండ్ చేసే అవకాశం లేదు కదా. ఖచ్చితంగా అండి. నేనేమంటున్నా అంటే సోనియా గాంధీ డబ్బులు తీసుకున్నదా, రాహుల్ గాంధీ ఏదో